చాలా పొరపాటు. యు ఆర్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. దేర్ నథింగ్ లైక్ దాట్. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే ఆ భావజాలాన్ని చెప్పే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓట్లు అడిగి వచ్చాం. అంటే దాన్ని అమలు చేయమనే మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి పార్టీ, ప్రభుత్వం రెండు కలిసి ఆలోచన విధానంతోనే ముందుకు పోతాయి. ఏమ్మా పదేళ్ళు పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఎందుకు చేయలేదు? మేము లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావటం కోసమే సైంటిఫిక్గా కాస్ట్ సర్వే చేపించి ఆ వచ్చిన సమాచారాన్ని క్యాబినెట్లో చర్చించి శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో 42% రిజర్వేషన్ చేయటం కోసం కావాల్సినటువంటి బిల్లుని పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి కేంద్రానికి పంపించాం. ఈ ప్రక్రియ అంతా తెలిసినటువంటి వ్యక్తులు ఇలా చేస్తే బీసీలు మేలు జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు పాల్గొనేవాళ్ళు, వాళ్ళు హర్షించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. అవి ఏవే చేయటం ఇష్టం లేకుండానే దానికి దూరంగా ఉండి ఈరోజు 42% కోసం మేము పోరాటం చేస్తామనంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. థ్యాంక్ యూ. పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అన్నారు. ఇక పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోతాయని చెప్పారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఇక బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఇక పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, అంతా ఐక్యంగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు. ఇక దానికి అంతా సిద్ధమై ఉండాలన్నారు. ఇక తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చివరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని నాయకులకు ఆదేశించారు. ఇక కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. అలాగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చకొచ్చాయి. పిఎస్సి సమావేశానికి అడ్వైజరీ కమిటీకి సైతం ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, చేరికలతో పాటు గత ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై డిస్కషన్ చేశారు. అలాగే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు పిఎస్సి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హాట్ గా చర్చ జరిగినట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో తమపై ఒత్తిడికి పెరుగుతుందన్నారు. ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు ప్రజలు రావడంతో పని భారం పెరుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అన్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోతామని చెప్పారు. అలాగే పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలని నాయకులకు సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. పార్టీ నిర్మాణం పైన పిఎస్సి దృష్టి సారించాలని సూచనలు చేశారు సీఎం. ఇక పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, అంతా ఐక్యంగా పనిచేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని, దానికి అంతా సిద్ధమై ఉండాలన్నారు. ఇక తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. చివరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని నాయకులకు ఆదేశించారు.